పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే, ధ్యేయం సదా పరిభవగ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించినుతం శరణ్యం భృత్యార్తిహం ప్రణతపాల భవాబ్దిపోతాం వందే మహాపురుషతే చరణారవిందం. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 5వ అధ్యాయం 33వ శ్లోకం. కరభాజనుడనే యోగీశ్వరుడు నిమి మహారాజుకి పరమాత్మని కలియుగంలో ఏ విధంగా స్మరించాలో చెబుతాడు. శరణాగత వత్సల మహాపురుష, నీ పాదపద్మములకు నేను పదే పదే నమస్కరిస్తున్నానయా. అవి సర్వదా ధ్యానయోగములు, గంగాది తీర్థములకు ఆశ్రయములగుట వలన అవి పరమపావనమైనది. శంకరుడి చేతను బ్రహ్మాది దేవతల చేతను కూడా నిరంతరము స్తుతింపబడుచున్నట్టువి. భక్తుల యొక్క కష్టములను తొలగించుటయే కాక వాళ్ళందరినీ కూడా సంసార సాగరం నుంచి తరింపజేస్తాయ్యా. అటువంటి నీ పాదములకు నేను పదే పదే నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకాన్ని మనం అందరము కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.